సూర్యుడు మన ఆకాశంలో రోజూ కనిపించే ఒక సాధారణ పగటి వెలుగు కాదు. అంతరిక్షంలో నిరంతరం మండుతూ ఉండే ఒక మహా అద్భుతం. సూర్యుడిని ఒక చిన్న పరిచయ వాక్యంలో చెప్పాలంటే మన సౌర వ్యవస్థకు ఆయుపట్టు, భూమిపై జీవానికి మూలస్తంభం. సూర్యుడు ఒక మండుతున్న వాయుగోళం. దీని కేంద్రంలో ప్రతి సెకనుకు కోట్లాది అణుబాంబులు పేలినంత శక్తి పుడుతుంటుంది. ఆ వేడి వెలుతురే భూమిపై మొక్కలు పెరగడానికి, మనకు అన్నం దొరకడానికి, అసలు మనం బ్రతికి ఉండడానికి కారణం. సూర్యుడి బరువు ఎంత ఎక్కువ అంటే తనకున్న బలమైన గురుత్వాకర్షణ శక్తితో భూమి, అంగారకుడు, గురుడు వంటి పెద్ద పెద్ద గ్రహాలన్నిటినీ తన చుట్టూ తిప్పుకుంటూ కంట్రోల్ చేస్తున్నాడు. మనం రోజు చూసే సూర్యకాంతి నిజానికి ఇప్పటిది కాదు. సూర్యుడి గుండెల్లో పుట్టిన కాంతి కిరణం ఆయన ఉపరితలాన్ని దాటి 15 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించి భూమిని చేరడానికి దాదాపు 8 నిమిషాల సమయం పడుతుంది. అంటే మనం ఎప్పుడు సూర్యుడిని చూసినా 8 నిమిషాల క్రితంటి సూర్యుడిని చూస్తున్నామన్నమాట. సరళంగా చెప్పాలంటే సూర్యుడు లేకపోతే భూమి ఒక చీకటి మంచుగడ్డ, మన అస్తిత్వమే లేదు. అంతరిక్షంలో సూర్యుడు ఒక రారాజు. మనం అంతరిక్షం నిశ్శబ్దంగా ఉంటుందని అనుకుంటాం, కానీ ఒకవేళ అంతరిక్షంలో శబ్దం ప్రయాణించగలిగితే సూర్యుడి నుండి వచ్చే శబ్దం భూమిపై ఉన్న మనకు నరకం చూపిస్తుంది. సూర్యుడి ఉపరితలంపై జరిగే పేలుళ్ల వల్ల వచ్చే శబ్దం దాదాపు 100 డెసిబెల్స్ ఉంటుంది. అంటే మీరు ఒక పెద్ద రాక్ కాన్సర్ట్ స్పీకర్ పక్కన నిలబడితే ఎంత సౌండ్ వస్తుందో అంత శబ్దం భూమి మొత్తం రోజు మోగిపోతూనే ఉంటుంది. చిన్నప్పటి నుండి మనం డ్రాయింగ్ బుక్స్లో సూర్యుడికి పసుపు లేదా నారింజ రంగు వేస్తూ వచ్చాం, కానీ నిజానికి సూర్యుడు స్వచ్ఛమైన తెల్లటి రంగులో ఉంటాడు. మన భూమి వాతావరణం వల్ల కాంతి కిరణాలు వంగి మనకు సూర్యుడు పసుపు రంగులో కనిపిస్తాడు. మీరు స్పేస్ సూట్ వేసుకొని అంతరిక్షంలోకి వెళ్ళి చూస్తే సూర్యుడు తెల్లటి మంచు ముద్దలా కనిపిస్తాడు. సూర్యుడి కాంతి భూమికి చేరడానికి 8 నిమిషాలు పడుతుందని మనకి తెలుసు, కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే ఆ కాంతి కిరణం సూర్యుడి కేంద్రంలో పుట్టి సూర్యుడి ఉపరితలానికి రావడానికే దాదాపు 1,00,000 సంవత్సరాలు పడుతుంది. అంటే ఈరోజు మీరు చూస్తున్న సూర్యకాంతి 1,00,000 సంవత్సరాల క్రితం సూర్యుడి కడుపులో పుట్టింది. అది బయటకు రావడానికి అంత టైం పట్టిందన్నమాట. సౌర వ్యవస్థలో ఉన్న భూమి, గరుడు, శని ఇలా అన్ని గ్రహాలు, గ్రహ శకలాలు, తోకచుక్కలు అన్నిటినీ కలిపిన సూర్యుడి బరువు ముందు జుజూబీ. మొత్తం సౌర వ్యవస్థ బరువులో 99.86% బరువు సూర్యుడిదే. మిగిలిన 0.14%లోనే భూమితో సహా అన్ని గ్రహాలు ఉన్నాయి. సూర్యుడి లోపల నిరంతరం జరిగే అణు విస్ఫోటనాల వల్ల ప్రతి సెకనుకు దాదాపు 50 లక్షల టన్నుల పదార్థం స్వచ్ఛమైన శక్తిగా మారిపోతుంది. అంటే మీరు కనురెప్ప వేసి తీసేలోపే సూర్యుడు కొన్ని లక్షల టన్నుల బరువును కోల్పోతున్నాడు. అయినా సరే ఆయన సైజ్ ముందు ఇది చాలా చాలా తక్కువ. మరో 500 కోట్ల సంవత్సరాల తర్వాత సూర్యుడిలోని ఇంధనం అయిపోతుంది. అప్పుడు సూర్యుడు క్రమంగా పెద్దదవుతూ రెడ్ జెయింట్గా మారుతాడు. ఆ క్రమంలో సూర్యుడు ఎంత పెద్దదవుతాడంటే బుధుడు, శుక్రుడు గ్రహాలతో పాటు మన భూమిని కూడా మింగేస్తాడు. సూర్యుడు ఒకే చోట స్థిరంగా ఉండడు. మన మిల్కీవే గెలాక్సీ కేంద్రం చుట్టూ సూర్యుడు గంటకు 7,20,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాడు. సూర్యుడితో పాటు మన భూమి, మిగిలిన గ్రహాలు కూడా అంతరిక్షంలో అంత వేగంగా దూసుకుపోతున్నాయి. సూర్యుడి కేంద్రంలో పుట్టే కాంతి కిరణాలు నేరుగా బయటికి రాలేవు. సూర్యుడి లోపల ఉండే విపరీతమైన సాంద్రత వల్ల ఆ కాంతి కిరణాలు అణువులను ఢీకొంటూ జిగ్జాగ్గా ప్రయాణించాల్సి వస్తుంది. ఈ ప్రయాణంలో ఒక కాంతి కిరణం సూర్యుడి గుండెల్లోంచి బయట ఉపరితలానికి రావడానికి దాదాపు 1,00,000 నుండి 1,70,000 సంవత్సరాలు పడుతుంది. అంటే ఈరోజు మన ఒంటిపై పడుతున్న సూర్యకాంతి ఆది మానవుల కాలంలో సూర్యుడి కేంద్రంలో పుట్టి ఇన్నాళ్లకు ఆ జైలు నుంచి విడుదలైందన్నమాట. కానీ ఒక్కసారి ఉపరితలానికి వచ్చాక మాత్రం కేవలం 8 నిమిషాల్లో భూమిని చేరిపోతుంది. ఇది సైంటిస్టులకే ఇప్పటికీ ఒక పెద్ద మిస్టరీ. సాధారణంగా నిప్పుకు దగ్గరగా ఉంటే వేడి ఎక్కువగా ఉంటుంది, దూరం జరిగే కొద్దీ తగ్గుతుంది. కానీ సూర్యుడి విషయంలో ఉల్టా జరుగుతుంది. సూర్యుడి ఉపరితలం ఉష్ణోగ్రత 5,500 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది, కానీ సూర్యుడి పైన ఉండే వాతావరణం ఉష్ణోగ్రత ఏకంగా 10 లక్షల నుండి 30 లక్షల డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటుంది. ఉపరితలం కంటే దాని పైనున్న వాతావరణం ఇంత వేడిగా ఎలా ఉంటుందో శాస్త్రవేత్తలు ఇప్పటికీ పూర్తిగా కనిపెట్టలేకపోతున్నారు. సూర్యుడిపై కేవలం వేడి మాత్రమే కాదు, భయంకరమైన తుఫాన్లు కూడా వస్తాయి.
సూర్యుడి అయస్కాంత క్షేత్రంలో వచ్చే మార్పుల వల్ల ఒక్కోసారి బిలియన్ టన్నుల కొద్దీ ప్లాస్మా అంతరిక్షంలోకి ఎగిసిపడతాయి. దీన్ని కొరోనల్ మాస్ ఎజెక్షన్ అంటారు. ఈ సౌర తుఫాన్లు భూమి వైపు వస్తే మన భూమికున్న అయస్కాంత కవచం మనల్ని కాపాడుతుంది. కానీ ఇవి చాలా శక్తివంతంగా ఉంటే భూమిపై ఉన్న శాటిలైట్లు, కరెంట్ గ్రిడ్లు, ఇంటర్నెట్ వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయే ప్రమాదం ఉంది. 1859లో ఇలాంటి ఒక తుఫాన్ వల్ల అప్పట్లో ఉన్న టెలిగ్రాఫ్ వ్యవస్థలన్నీ కాలిపోయాయి. సూర్యుడు ఒక పర్ఫెక్ట్ స్పియర్. సౌర వ్యవస్థలో ఉన్న గ్రహాలన్నీ తిరిగే వేగానికి కొద్దిగా నొక్కుకుపోయి పూర్తిగా గుండ్రంగా ఉండవు. ధృవాల వద్ద ఫ్లాట్గా ఉంటాయి. కానీ సూర్యుడు అంత భారీ పరిణామంలో ఉన్నప్పటికీ అంతరిక్షంలో ప్రకృతి సృష్టించిన అత్యంత ఖచ్చితమైన గుండ్రటి వస్తువు. సూర్యుడి నిలువు కొలతకు అడ్డకొలతకు మధ్య తేడా కేవలం 10 కిలోమీటర్లు మాత్రమే. అంత పెద్ద సూర్యుడిలో ఈ 10 కిలోమీటర్ల తేడా అంటే అస్సలు ఏమాత్రం తేడా లేనట్టే. సూర్యుడికి ఒక విచిత్రమైన అలవాటు ఉంది. ప్రతి 11 సంవత్సరాలకు ఒకసారి సూర్యుడి అయస్కాంత క్షేత్రం పూర్తిగా రివర్స్ అవుతుంది. అంటే సూర్యుడి ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువంగా, దక్షిణ ధ్రువం ఉత్తర ధ్రువంగా మారిపోతాయి. ఈ మార్పు జరిగే సమయంలో సూర్యుడిపై మచ్చలు ఎక్కువ అవుతాయి, పేలుళ్ళు ఎక్కువగా జరుగుతాయి. సూర్యుడు నిరంతరం సౌర పవనాలను విసురుతుంటాడు. సూర్యుడి నుండి కేవలం కాంతి మాత్రమే రాదు. సెకనుకు 1,000,000 టన్నుల చొప్పున ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు గంటకు 16 లక్షల కిలోమీటర్ల వేగంతో సూర్యుడి నుండి అంతరిక్షంలోకి దూసుకుపోతుంటాయి. దీన్నే సౌర పవనాలు అంటారు. ఈ పవనాల వల్లే అంతరిక్షంలో తోకచుక్కల తోకలు ఎప్పుడూ సూర్యుడికి వ్యతిరేక దిశలోనే ఉంటాయి. సూర్యుడు మనకు రోజును ఇచ్చే ఒక నక్షత్రం మాత్రమే కాదు, భూమిపై ప్రతి జీవి గుండె చప్పుడు. మనం పీల్చే గాలి, తినే ఆహారం, తాగే నీరు, ఇలా ప్రకృతిలోని ప్రతి ప్రక్రియ వెనుక సూర్యుడి అదృశ్యహస్యం ఉంది. అంతరిక్షంలో ఎన్నో కోట్ల నక్షత్రాలుండొచ్చు, కానీ మనకు మాత్రం సూర్యుడే సర్వస్వం, జీవనదాత. ప్రతిరోజు ఉదయం చీకట్లను చీల్చుకుంటూ వచ్చే ఆ సూర్యకిరణం మన ఉనికిని, ఈ భూమి అందాన్ని మనకు గుర్తు చేస్తూనే ఉంటుంది.